హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మైసెల్ఫ్ శ్రీనివాసులు. ముందు వీడియోలో మనం నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్లో భాగంగా ఒక కాన్సెప్ట్ నుంచి మిగతా వాటిని ఎలా రాబట్టాలో చూసాం కదా. మీకు కూడా హోంవర్క్ ఇవ్వడం జరిగింది. మీరు అది ప్రాక్టీస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మీరు చేసిన హోంవర్క్ని ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం జీడిపి భావనను ఉపయోగించి మిగతా మూడింటిని రాబట్టాం కదా. ఇప్పుడు మిగిలిన మూడు ఉన్నాయి కదా, ఎన్డిపి, జిఎన్పి, ఈ ఎన్ఎన్పిని, వీటిని ఉపయోగించి కూడా మిగతా మూడు భావనలు ఎలా రాబట్టాలో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. చూడండి, ముందు వీడియోలో మనకు జీడిపి గురించి అయింది కదా, ఇప్పుడు ఎన్డిపి గురించి చూద్దాం. చూడండి, ఈ ఎన్డిపి నుంచి మిగతా మూడు భావనలు ఎలా రాబట్టాలో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఎన్డిపి నుంచి జిఎన్పికి రావాలి. ఫస్ట్ ఇక్కడ డిపి సేమే, ఇక్కడ డిపి సేమే. ఇక్కడ నెట్ ఉంది, ఇక్కడ గ్రాస్ ఉంది. నెట్ నుంచి గ్రాస్కి రావాలంటే ఎలా మనకి తెలుసు కదా. నెట్లో ఏముండదు, డిప్రిషియేషన్ ఉండదు. గ్రాస్లో ఏముంటుంది, డిప్రిషియేషన్ ఉంటుంది. కాబట్టి ఈ నెట్కి ప్లస్ డిప్రిషియేషన్ యాడ్ చేస్తే ఇక్కడ మనకు జీడిపి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ జిఎన్పి ఎలా వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ లాస్ట్ ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ ఒకటే సేమ్ ఉంది, మిగతా రెండు వేరియేషన్లో ఉన్నాయి కదా, అవి రెండు మార్చే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ అక్షరం తీసుకున్నాం. చూడండి, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ జీ ఉంది. ఈ జీ ఉంది గ్రాసు, ఈ జీ నెట్ కదా. ఈ నెట్ని గ్రాసులోకి మార్చాలంటే ఏం చేయాలి, ఈ నెట్లో తరుగుదల లేదు కాబట్టి ఈ డిప్రిషియేషన్ యాడ్ చేయడం వల్ల ఈ జీ కాస్త ఎన్ గా మారింది. నెక్స్ట్ వచ్చి ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని నేషనల్ ప్రోడక్ట్ గా మార్చాలంటే ఏం చేయాలి, ప్లస్ ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేయాలి. ఎన్డిపిని ఎన్ఎన్పిగా మార్చే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఎన్, ఇక్కడ ఎన్, సేమ్ నెట్ ప్రోడక్ట్సే. ఇది నెట్, ఇది నెట్టే. పోతే ఇది డొమెస్టిక్ లో ఉంది, ఇది నేషనల్ లో ఉంది. ఈ డొమెస్టిక్ ని మనం నేషనల్ లోకి తీసుకురావాలంటే ఏం యాడ్ చేయాలి, డొమెస్టిక్ నేషనల్ కావాలంటే ప్లస్ ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేస్తే ఇది వచ్చేస్తుంది కదా. థర్డ్ వన్కి వెళ్దాం. ఇప్పుడు జిఎన్పి అండి. ఈ జిఎన్పి నుంచి జీడిపి ఎలా తీసుకురావాలో చూద్దాం. చూడండి, ఈ జిఎన్పి కాస్త జీడిపిగా మారడానికి ఈ జీ సేమే, ఈ జీ సేమే. ఇక్కడ ఈ నేషనల్ ప్రోడక్ట్ ని డొమెస్టిక్ ప్రోడక్ట్ గా తీసుకురావడానికి నేషనల్ ప్రోడక్ట్ లో ఏం ఇన్వాల్వ్ అయ్యింటే మనకు ఎన్ఎఫ్ఐ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. ఈ ఎన్ఎఫ్ఐని తీసివేయడం వల్ల మైనస్ ఎన్ఎఫ్ఐని తీసేస్తే అది డొమెస్టిక్ ప్రోడక్ట్ గా మారిపోద్ది. ఓకే, చూడండి, జిఎన్పిని జీడిపిగా మార్చాము. ఇక్కడ ఇదే జిఎన్పిని ఎన్డిపిగా మార్చే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక్కడ రెండు చేంజ్ చేయాలి. చూడండి, మనము ఈ గ్రాస్ ని నెట్ గా మార్చాలంటే మైనస్ డిప్రిషియేషన్ తీసేయాలి. ఈ నేషనల్ ప్రోడక్ట్ ని డొమెస్టిక్ ప్రోడక్ట్ గా మార్చాలంటే మైనస్ ఎన్ఎఫ్ఐఏని తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, జిఎన్పిని ఎన్ఎన్పికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ జీలో నుంచి ఈ జీని ఈ ఎన్ గా మారాలంటే, ఈ గ్రాస్ నెట్ గా మారాలంటే ఏమైంది, గ్రాస్ లో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే నెట్ గా మారింది. సేమ్ ఎన్పి సేమ్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ థర్డ్ కూడా కంప్లీట్ అయింది. చూసుకోండి ఒకసారి. ఇది మీరు ఇట్లా నేను జిఎన్పి అని ఇచ్చి 3 యారోస్ ఇచ్చున్నాను కదా. ఈ 3 యారోస్ లో మీరు ఇక్కడ మీరు టైప్ చేసుకున్నప్పుడు పెన్ తో టైప్ చేసుకోకుండా పెన్సిల్ తో నోట్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది ఇది చేయడానికి. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఒక 2 మినిట్స్ దీన్ని కంప్లీట్ చేయగలరు. మీరు మీ ఎగ్జామ్ టైం లోపు ఈవెన్ 1 మినిట్ లో కూడా మీరు కంప్లీట్ చేస్తే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఎన్ఎన్పి, ఈ ఎన్ఎన్పి ఉంది కదా, ఈ ఎన్ఎన్పి నుంచి మిగతా మూడింటిని ఎలా రాబట్టాలో చూద్దాం. చూడండి, ఈ నెట్, ఈ గ్రాస్ గా మార్చాలంటే ఏం చేయాలి, ప్లస్ డిప్రిషియేషన్ యాడ్ చేయాలి. నేషనల్ ప్రోడక్ట్ ని డొమెస్టిక్ ప్రోడక్ట్ గా చేయాలంటే ఏం చేయాలి, మైనస్ ఎన్ఎఫ్ఐఏ తీసేయాలి. నెక్స్ట్ చూడండి, ఎన్ఎన్పి నుంచి జిఎన్పి. చూడండి, ఈ ఎన్పి సేము, ఈ ఎన్పి సేము. ఇక్కడ నెట్ ని గ్రాస్ గా తీసుకురావాలంటే ఏం చేయాలి, ప్లస్ డిప్రిషియేషన్. అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, ఎన్ఎన్పి నుంచి ఎన్డిపి. ఈ ఎన్ సేమే. ఈ నేషనల్ ప్రోడక్ట్ ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్ట్ అయింది. నేషనల్ ప్రోడక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అవ్వాలంటే నేషనల్ ప్రోడక్ట్ లో ఉన్న ఎన్ఎఫ్ఐని కానీ తీయగలిగితే అది డొమెస్టిక్ ప్రోడక్ట్ గా మారిపోద్ది. వీటిని మీరు డైలీ మీకు క్లారిటీ వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే మనం ఇప్పటి వరకు 4 భావనల గురించి కదండి చర్చించాము. మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి అనుకున్నాం, 8 భావనలు ఉన్నాయి అనుకున్నాం కదా. ముందు క్లాస్లో ఏం చెప్పామంటే ఈ మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ గురించి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఈ 8 భావనలు పక్కన పెట్టండి. ఇది ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు చెప్తాను. అప్పుడు వీటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి వాటిని చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇవే కదా మనకు 8 ఉన్నది. ముందుగా మనం పక్కన పెట్టుకున్న 8 చూడండి, సేమ్ 4 కాన్సెప్ట్లే. ఈ 4 కాన్సెప్ట్లే మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ యాడ్ అవడం వల్ల ఈ 4 కాస్త 8 అయ్యాయి కదా మనం ముందుకు. ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి మిగతా 3 ఎలా రాబట్టాలో తెలుసుకున్నాం కదా. ఈ మిగతా 3టిని ఈ మార్కెట్ ప్రైస్ లో ఉన్నా చెప్పొచ్చు, ఫ్యాక్టర్ కాస్ట్ లో ఉన్నా చెప్పొచ్చు. అది ఎలాగో చూద్దాం. చూడండి, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కి ఫ్యాక్టర్ కాస్ట్ కి మధ్య ఏముంటాయి మీకు బాగా తెలుసు కదా. మార్కెట్ ప్రైస్ కి ఫ్యాక్టర్ కాస్ట్ కి మధ్య ఏముంటాయి, నికర పరోక్ష పన్నులు ఉంటాయి. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే
పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఇన్వాల్వ్ అయి ఉంటాయని మనకు ముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్డిపి మార్కెట్ ప్రైస్ అంటున్నా. ఇక్కడ ఈ ఎన్డిపి ప్లేస్లో మీరు జీడిపి అయినా పెట్టుకోండి, జిఎన్పి అయినా పెట్టుకోండి, ఎన్ఎన్పి అయినా పెట్టుకోండి. ఏది పెట్టుకున్నా మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు మార్కెట్ ప్రైజే కదా కావాలి. ఈ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ కావాలనుకుంటే మనకి ఏం కావాలి? ఈ ఎఫ్సి అంటున్నాం కదా, ఈ ఎఫ్సి అనేది ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్. ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి ప్లస్ డైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేస్తాం, మైనస్ సబ్సిడీలు తీసేస్తాం, అంతే కదా. ఇంకోలా రాసే ప్రయత్నం కూడా చేస్తాం చూడండి మీరు. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ. ఇక్కడ ఈ ఐటీలో మనం పరోక్ష పన్నులు అన్నాము, ఇక్కడ నికర పరోక్ష పన్నులు అన్నాము. చూడండి, పరోక్ష పన్నులకి నికర పరోక్ష పన్నులకి మధ్య తేడా ఏంటో మనం ముందు క్లాస్లో వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మనం చెప్పాలంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. రెండు ఎందుకు కరెక్ట్ ఆన్సర్లు అవుతాయో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను ముందు క్లాస్లో చెప్పాను. ఒకసారి మీరు ఆ క్లాస్లన్నీ కానీ ఫాలో అవుతూ వచ్చారంటే మీకు ఇప్పుడు నేను చెప్పింది క్లారిటీగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎన్డిపి మార్కెట్ ప్రైస్లో అడిగాం కదా. ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఐటీ మైనస్ సబ్సిడీస్. అప్పుడేమవుద్ది? ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్లకి ఇది చేంజ్ అయిపోద్ది. సేమ్ ఈ ఫార్ములా అప్లై చేసినా కానీ ఇది ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్లకి చేంజ్ అయిపోద్ది. ఈ ఎన్డిపి ప్లేస్లో మిగతా 3 కాన్సెప్ట్లు కూడా పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్లో నుంచి ఫ్యాక్టర్ కాస్ట్లోకి ఎలా మార్చాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్లోకి ఎలా మారుస్తామో చూడండి ఒకసారి. ఫ్యాక్టర్ కాస్ట్లోకి ఎలా తీసుకురావాలి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మనం మార్కెట్ ప్రైస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి. ఇప్పుడు ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ మనకు కావాలి కదా. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ మనకు కావాలంటే ఎన్డిపి మార్కెట్ ప్రైస్లో నుంచి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి ఈ ఫ్యాక్టర్ కాస్ట్లో మనం ఏముంటాయి అనుకున్నాం? సబ్సిడీలు ఉంటాయి కదా. ఈ సబ్సిడీలు మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇంకో విధంగా చెప్తాం చూడండి, ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్లో నుంచి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసేయడం వల్ల ఫ్యాక్టర్ కాస్ట్ మనకి ఈజీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఉన్న 8 కాన్సెప్ట్లకి మీకు క్లియర్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మిగిలిందల్లా మీ వంతే. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సబ్జెక్ట్ మీ మైండ్లో ఉంటుంది. ప్రాక్టీస్ మాత్రం ఆపొద్దు. ఒకసారి ఈ కాన్సెప్ట్ మొత్తం మీ మైండ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు ప్రాక్టీస్ చేయకున్నా పర్లేదు, మీకు అంతలా గుర్తుండిపోతాయి ఇవి. వీటిని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఇకపోతే మన దేశ జీడిపి గురించి చెప్పాలంటే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్లో ఎంత కాస్ట్ అయితే ఉందో అదే మన దేశ జీడిపిగా మనం ప్రకటించుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ప్రపంచ దేశాలు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ని జీడిపిగా ప్రకటించుకుంటాయి. అందువల్ల మనం ఏం చేస్తాం? బయట దేశాలతో కంపేర్ చేసేటప్పుడు మనం కూడా మార్కెట్ ప్రైస్తోనే జీడిపిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సిలబస్లో ఇచ్చినటువంటి నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్, జాతీయ ఆదాయ భావనల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి జాతీయ ఆదాయం మదించే పద్ధతుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. మీరు ఏ రోజు చెప్పిన క్లాసు ఆ రోజు కంప్లీట్ చేసుకునేలా చూసుకోండి. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఆ వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదో నాకు అసలు అర్థం కావట్లేదండి. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కామెంట్స్ రూపంలో కొంచెం తెలియజేస్తే ఫర్దర్గా నాకు నేను వీడియోస్ చేయడానికి కానీ నేను మార్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ప్లీజ్ దయచేసి కామెంట్స్లో ఆ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.